ఏంటి మామ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన అపార్ట్మెంట్లో ప్రవళిక ఉందే, తన గురించేరా. ఏదా క్లాసికల్ డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయేనా? అవునరా, ఆ అమ్మాయే. ఆలోచించడం ఎందుకురా, డైరెక్ట్గా నీ ప్రేమ విషయం అమ్మాయితో చెప్పు. చెప్పానురా, కానీ మొహం మీద ఇష్టం లేదని చెప్పింది. ఇష్టం లేదంటే వదిలేస్తావరా మామ? అవసరమైతే బెదిరించైనా ఒప్పిస్తాం కదా. తనకి ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి నన్ను చూస్తేనే భయపడుతుందిరా. డోంట్ వరీ, అదంతా మేము చూసుకుంటాం రా. Myself Chandra, I am here for Oracle applications training. Last 5 years we are conducting this Oracle applications training, and here we are going to conduct Oracle applications technical course where we are going to place the students across the world in different the customers maintain business in the world to maintain the business across the applications. We can use the business transactions. For Oracle applications it will be very easy for them to track the transactions. This we are going to start, and I hope you are already clear what prerequisitions are required. We'll start the batch from tomorrow onwards. You can attempt for classes. Batch will be started from tomorrow. Thank you. Thank you very much. Excuse me, sir. Come in. I am Hi. Shankar. I'm Satish. Well done, guys. Your demo is good. I know you can complete this work 3 months back. Definitely. Because all wise of performance. Thank you, sir. Thank you, sir. వీఆర్ నాని ఫ్రెండ్స్. మా వాడిదే నన్ను ఇష్టపడితే అది వాడికి అందేలా చేయడం మాకు అలవాటు. వాడు నిన్ను మనసారా ఇష్టపడుతున్నాడు. నాకు ఇలాంటివి నచ్చవు, ప్లీజ్ నన్ను వదిలేయండి. మా వాడిని ఇష్టపడుతున్నా అని చెప్పు, నిన్ను వదిలేస్తాం. నాకు టైం అవుతోంది, నేను వెళ్ళాలి ప్లీజ్. హలో, వెళ్ళండి, కానీ వెళ్ళేటప్పుడు మా వాడికి ఐ లవ్ యూ చెప్పాలండి. ఇలా తలదించుకొని మాకు టైం వేస్ట్ చేయొద్దు. చూడు ప్రవళిక, నేను నీకు నచ్చలేదంటే అందంగా లేనా? రేయ్, ముందు నువ్వు ఆపరా. చూడు, మావాడు ప్రేమిస్తున్నాడన్న ఒక్క కారణంతో ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నావు. నువ్వు వెళ్ళి భరతనాట్యమే చేసుకుంటావో కూచిపూడి నేర్చుకుంటావో నీ ఇష్టం. కానీ రేపు సాయంత్రానికల్లా మావాడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పలేదనుకో, నాట్యం చేయడానికి కాళ్ళు ఉండవు, అటు ఇటు ఊపడానికి చేతులు ఉండవు. గుర్తుంచుకో. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఏంటి తల్లి అంత నీరసంగా వస్తున్నావు? నీ ఫ్రెండ్స్ ఏమైనా అన్నారా? ఏం లేదన్నయ్యా, ఊరికనే. వద్దు చెల్లి, చెప్పొద్దు. కాళ్లకు కట్టుకునే గజ్జలు చప్పుళ్ళ గలగల్లాడే నా చెల్లి గురించి నాకు తెలీదా? నీ మొహంలో కనిపించని ఆ చిరునవ్వు, నీ అడుగుల సడి చప్పుళ్లలో తేడా ఉందంటే ఏదో జరిగింది. చెప్పు తల్లి, ఏం జరిగింది? మన అపార్ట్మెంట్లో ఉంటున్న నాని తనని ప్రేమించమని వెంట పడుతున్నాడన్నయ్య. తనని ప్రేమించకపోతే నా కాళ్ళు 2 విరగ్గొడతానని బెదిరిస్తున్నాడు. అంతే నా పిచ్చి తల్లి, వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోనైనా నీ వెంట పడొద్దని నేను బతిమలాడుకుంటాను. నువ్వు హాయిగా ఉండరా తల్లి, నేనున్నానుగా. అరే బా వస్తున్నాడు రా. రే, ఆడాల్సింది ఇక్కడ కాదురా, అక్కడ. పదండి. ఏంటమ్మా చక్కెర్లు కొడుతున్నావు? ఈ బైక్ ఏమన్నా స్పోర్ట్స్ బైక్ అనుకుంటున్నావా, లేకపోతే నీ గెటప్ ఏదైనా మైకిల్ జాక్సన్ లా ఉందనుకుంటున్నావా? తప్పు, మీరు అలా అనకూడదు. యారా, నువ్వు ఒక్కడే వస్తున్నావు, నీ చెల్లేదురా. మీరు చిన్నవారు, ఎంత భవిష్యత్తు ఉన్నవారు. అరే గే అని అలా అనకూడదు. దూషించి పాపాన్ని మూట కట్టుకోవద్దు. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. రే, బుద్ధిగా ఇంట్లో కూర్చొని సరిగా మా పా అనుకోకుండా వీధిలోకి వచ్చి నీతులు చెప్తావేంట్రా? రే, మితిమీరుతున్నారా? మితిమీరిది ఏం చేస్తావురా? నీ మితిమీరుతాం, అతి చేస్తాం. ఏం చేస్తావు బే? ముద్దపప్పు తిని వీణ వాయించుకోవడం కాదురా, మందితో దందా చేసేటోళ్ళం.
మాడు పగిలిపోద్ది. రేయ్ వీడి గుడ్డలోడు తీసి అరే, తబలా రండ్రా, వాయిద్దాం. అరే బావా నువ్వు చెల్లితో అలిగిపోదాం అనుకుంటే అమావాస్యలో మధ్యలో ఏంటి ఏంట్రా మధ్యలో వీడికి చుక్కలు చూపించాల్సిందే. కొట్టు, కొట్టు, కొట్టు. చూడండి, మీకు మాకు ఏ శత్రుత్వమూ లేదు. ఏదైనా మంచితోనే సాధించాలి. ఒకే వీధిలో ఉంటూ తెల్లవారితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కలిసిమెలిసి జీవించే వాళ్ళం. మొహమాటం లేకుండా ఇలా ప్రవర్తించడం అవసరమా? వచ్చాడురా అమితాబ్, నువ్వు చెప్తే మేము వినాలి. మేమేమైనా స్కూల్ పిల్ల అనుకుంటున్నావు పాఠాలు నేర్చుకోవడానికి? పో వాడిని మరో 4 కొమ్మనరా. మహాత్ముల్లా బతకమని నేను చెప్పట్లేదు. నలుగురితో చీకొట్టించుకొని బ్రతికే బదులు నలుగురితో కలిసి నవ్వుతూ బతకడం నేర్చుకోండి. అసలైన జీవితం విలువ మీకు తెలుస్తుంది. ఈ విషయం చెప్పడానికి నేను మిమ్మల్ని బాధించి ఉంటే క్షమించండి. వస్తా బ్రదర్. ఏంట్రా సౌండ్, చెవులు పగిలిపోతున్నారా? షట్, నేను కాంపిటీషన్లో నెగ్గడం ఇష్టం లేదా? ఎవరు బాబు నువ్వు ఇక్కడికి వచ్చావు? నా పేరు రాజేష్. హాయ్ రాజేష్. మేము కింద ఫ్లోర్లోనే ఉంటాం. మా స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది. మీరేమో డ్యాన్స్ బాగా చేస్తున్నారు. ప్లీజ్ మీరు నాకు డ్యాన్స్ నేర్పిస్తారా? డోంట్ వరీ చిన్న, ఈసారి నీ స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ నీదే. కమా జాయిన్ us. ఎవరో వచ్చినట్టున్నారు. లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. శాస్త్రి గారు, మా అబ్బాయి పుట్టినరోజుకి మీతో కచేరీ పెట్టించాలనుకుంటున్నాం. మీరేమంటారు? నన్ను పిలుస్తున్నారంటే మీరు కళాభిమానులని నాకు అర్థమవుతోంది. నేను కళ కోసం బ్రతికేవాడిని. తప్పకుండా మీ చిన్నారి పుట్టినరోజుకి నేను వచ్చి ఆశీర్వదిస్తాను. అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నాట్యం చేయాలన్నమాట. Posted up in the club, just swagging, doing my thing. Popping bottles with models and just watching them drink. Partying so hard, the ladies don't want it to end. They looked at me and said, baby, I'm a troublemaker. Baby, I'm a troublemaker. Baby, I'm a troublemaker. Baby, I'm a troublemaker. See, I'm that type of guy you won't love. I'm that type of guy you won't cuff. I'm that type of guy your daddy won't let you go out cause he think I sell drugs. I'm that type of guy that will save you. I'm that type that will call you later. Won't be around to give you that time. Gotta get on the grind again. Hi, ఈ నీళ్ళు మనయరో, ఈ బట్టలు మనయరో. ఓ, ఈ నీళ్ళు మనయరో, ఈ బట్టలు మనయరో. ఈ బిస్కుడేందిరో, ఈ ఉతుకుడేందిరో. ఈ పని నాదిరో, ఈ ప్యాంటు నాదిరో. ముందా పాట పని చూడరా, ఆకలేస్తుంది. ఏం సార్ బట్టలు నువ్వు అప్పుడు చికెన్ సిక్స్టీ చేతలండి సార్ మీకు. నువ్వు ఆ అమృతం సీరియల్ చూసి చంపేస్తున్నావురా. మరేం సార్ ఫేవరెట్ కదా. ఏం ఫేవరెట్? ఆకలేస్తుంది, రా త్వరగా. మీరు వెళ్ళండి సార్, నేను అంటున్నా వచ్చేస్తాను. ఈ ప్యాంటు నాదిరో, ఈ పని నాదిరో.
రాజేష్. థ్యాంక్స్ అంకుల్. మీ ట్రైనింగ్ వల్ల నేను మా స్కూల్లో మైకల్ అయిపోయా. రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. చిన్న, మేము ఇక్కడ కొత్తగా వచ్చాం, అయినా మీ పేరెంట్స్ పిలవకుండా మేము రావటం. అంకుల్ మీరే చీఫ్ గెస్ట్లు, ఎవరు ఏమీ అనుకోరు. మీరు రాలేకపోతే నా పార్టీనే క్యాన్సిల్ చేసుకుంటా. సరే చిన్న, నీకోసం మేము వస్తాం. థ్యాంక్స్ అంకుల్.